ప్రధానోపాధ్యాయుడు బడి పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయడం లేదని, పాఠశాలకు సక్రమంగా పంపడం లేదని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడ్డారని ఆవేదన చెందారు. ఒకప్పుడు మంచి ఫలితాలు సాధించి ఐఐటికి విద్యార్థులను పంపిన పాఠశాలలో నేడు ప్రమాణాలు పడిపోవడంపై మదనపడ్డారు. స్కూలుకు సరిగ్గా రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులను పంపించి వారిలో ప్రవర్తనకు ప్రయత్నించారు. అయినా ఆశించిన మార్పు కనిపించకపోవడంతో చివరకు తనకు తానే శిక్షించుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వీడియో సందేశం పంపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం చింతారమణ గుంజీలు తీసిన స్వీయ శిక్ష వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 285 మంది విద్యార్థులు ఉండగా 15 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ నెల 11న విద్యార్థులను ఆవరణలోకి పిలిచిన హెచ్ఎం రమణ వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మేము కొట్టలేం, తిట్టలేం, ఏమీ చేయలేం. మీ ఎదుట చేతగాని వారిలా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. క్రమశిక్షణ తప్పితే ఇక మిమ్మల్ని శిక్షించబోము. మాకు మేమే శిక్ష అనుభవిస్తామంటూ వారి ఎదుటే గుంజీలు తీశారు. విద్యార్థులు వద్దు సార్ అంటున్నా ఆయన గుంజీలు కొనసాగించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో హెచ్ఎం రమణ స్పందించారు. పిల్లలకు మా వంతుగా కనీస విద్యా సామర్థ్యాన్ని అందించాలి. ప్రభుత్వం పేద పిల్లల కోసం చక్కటి సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడిగా మేము శ్రమించి వారిని దారిలో పెట్టకపోతే ఇదంతా వృధా అవుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా బడికి రావాలని తల్లిదండ్రులతో సమావేశాలు పెట్టాం. ఇళ్లకు వెళ్ళి మోటివేట్ చేశాం. తల్లిదండ్రులు కూడా సార్ వాళ్ళు వినడం లేదండి, రావడం లేదండి అని చెప్తున్నారే కానీ పంపిస్తామని మాత్రం అనడం లేదు. విద్యార్థులను పాఠశాలకు రప్పించి సన్మార్గంలో నడిపించి సరైన విద్య నేర్పించడం నా బాధ్యతగా భావించాను. చదువు అందరికీ ఒకేలా అబ్బకపోవచ్చు, కానీ సత్ప్రవర్తన అందరికీ ఒకేలా రావాలి. దానివల్ల సమాజం శాంతియుతంగా ఉంటుందని నమ్ముతాను. ఇప్పుడు పిల్లల్ని కొట్టడం చట్టవిరుద్ధంగా ఉంది. కుప్పమొచ్చి ఒక మట్టికాయ వేసినా ఏం చేసుకుంటాడో అనే భయం పట్టుకుంది. మంచి చేద్దామనుకున్న చోట చెడు జరిగితే ఆ మానసిక వేదనను భరించలేం. పిల్లలు స్కూలుకు వచ్చేలా ఎంత చేసినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను శిక్ష విధించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కొందరైనా మారుతారని నమ్మి ఇలా చేశానని వివరించారు. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి. విద్యార్థులు అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితులకు పోతారు. ఇప్పుడు రేపు తెల్లారంగా పిల్లలకు చదువు రాకుంటే ఏ బళ్ళు చదివినవరా అంటారు పేరెంట్స్, కానీ ఎందుకు చదువుకోలేరా అని వాడిని అనరు. ఇంత మంచి అట్మాస్ఫియరు, ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి విద్యార్థులను ఒక సిస్టంలోకి తేవాలని అనుకుంటే ఈ ఫోన్లు, హెయిర్ స్టైళ్ళు, ఫ్యాషన్లు ఇవన్నీ చేసుకుంటూ పిల్లలు విద్య నుంచి దూరం అయిపోతున్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులు ఈరోజు అంతర్లీనంగా తన లోపల బాధను దిగమింగకపోతున్నారు. చూడండి ఘోరంగా ఉన్నది పరిస్థితి. వీళ్ళను బాగు చేయాల్సిన బాధ్యత సమయానిదే, తల్లిదండ్రులదే.